ఇంకేం చెప్పలేం భయ్యా. ఇదే ప్రభాస్ సినిమా అంటే ఇలానే ఉంటాయి. ఇది చూసినాక చెప్తారు ఫ్యాన్స్ అంతే. మాకా అన్న మైండ్ బ్లోయింగ్ అన్న, పని చేస్తలేదు. మళ్ళీ ఒకసారి చూడాలి పోయి, అలా ఉంది. మళ్ళీ ఒకసారి కాదు 100 సార్లు చూసినా తప్పలేదు, అలా ఉంది. సినిమా మాత్రం వేరే లెవెల్ అనుకో, ఇక హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం వేరే లెవెల్. నెక్స్ట్ ఇంకా పార్ట్ 2 అప్కమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా 100% రీచ్ అవుతుంది. 100% సినిమా అయితే చాలా బాగుంది భయ్య. లాస్ట్ ½ అయితే చైర్లో ఎవరు కూర్చోరు, అంత పూనకాలు ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం ఒక హాలీవుడ్. తెలుగు సినిమా అనేది ఎవడు కూడా ఇప్పటి వరకు అలాంటి మూవీ తీయలేదు. తెలుగు సినిమా అంటే ఎవడు నమ్మడు కూడా, నాకు తెలిసి అంతా హాలీవుడ్ మూవీయే. నెక్స్ట్ టైం నుండి ఇంకా ప్రభాస్ హాలీవుడ్లో వెళ్ళినా సరే ఎవరు కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అశ్విని దత్ గారు చెప్పారు లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో, మనకేమని హాలీవుడ్లో మిగతా సినిమాలన్నీ ప్రభాస్ గారు చేసిన నమ్మడం ఇదేనే, ఈ మూవీతో అది నిజం. ఇక నా ప్రభాస్ గారు ఇదివరకు ఇండియన్ హీరో, ఇప్పుడు వరల్డ్ హీరో. సినిమాలో ఫైట్ సీన్స్, యాక్షన్ ఫైట్ సీన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. గ్రాఫిక్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. సినిమా ఓవరాల్గా బాగుంది. మళ్ళీ తర్వాత కొన్ని బాహుబలి తర్వాత మళ్ళీ అంతకన్నా డబుల్ కలెక్షన్లు వచ్చే మూవీ ఏదైనా ఇప్పుడు వచ్చిందంటే మాకు ఈ మూవీయే. మేము కొన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్గా కొంచెం డిస్పాయింట్లో ఉన్నాం, రాధేశ్యామ్ కానీ ఇట్లాంటి మూవీలు చూసి. ఇప్పుడు ఈ మూవీ తోటి మాకు అవన్నీ పోయాయి. ఇప్పుడు ఈ ఒక్క మూవీ చాలు మాకు. మళ్ళీ మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కాళ్ళు ఎగరేసుకొని తిరగవచ్చు. ఎక్సలెంట్ ఉంది మామ, సినిమా. రాజమౌళి కొట్టేటోడు నాగాశ్విని. ఇంకో పాట ఉంది, అమ్మ బొమ్మ చూపిస్తారు. సినిమా ఏందో 2000 కోట్లు పక్కా. ఎక్సలెంట్ మూవీ అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైటింగ్స్ ఓన్లీ సెల్ఫిష్ డైలాగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంది అన్న. క్రేజీ అన్న, బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. లాస్ట్ ½ అన్ అవర్ ఊడిపోతామనిపించింది అన్న. మూవీ మాత్రం చెప్తున్నా కదా, ఇంటర్వెల్, క్లైమాక్స్, అసలు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అబౌవ్ ది ఎక్స్పెక్టేషన్స్ అన్న. టాప్ నాచ్ యాక్టింగ్. ప్రభాస్ని చూస్తే మాత్రం అసలు చెప్తున్నా కదా, అందరు సినిమా థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. స్పాయిలర్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. డోంట్ ఎంకరేజ్ ద స్పాయిలర్స్, బికాస్ ఈ సినిమాలో చాలా స్పాయిలర్స్ ఉన్నాయి. అస్సలు స్పాయిలర్స్ మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇంటర్వెల్, క్లైమాక్స్ మాత్రము అసలు మీరు ఎప్పుడు చూడండి అంత రేంజ్లో ఉంది తెలుసా. ప్రభాస్ని చూస్తుంటే అసలు ఆ కట్అవుట్కి మ్యాడ్ ఫ్యాన్ అయిపోయాను నేనైతే. సినిమా మాత్రం క్రేజీ. పార్ట్ 2 ఉంది ఆల్రెడీ, అది వచ్చింది కదా ఇన్స్టాగ్రామ్లో. మీరు సినిమా మాత్రం సూపర్ ఉంది అసలు. పక్కా రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, ఇది మాత్రం గ్యారంటీ. జీవించినట్టుంది అన్న, ఫ్యూచర్ నుంచి జీవించినట్టు, ఫ్యూచర్ మొత్తం ఆ కల్కి దేవుడిని చూసినట్టుంది అన్న. సూపర్ ఉందన్న. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్, అదరిపోయింది సినిమా. సెకండ్ హాఫ్ చాలు చింపేశాడు బ్రో సినిమా. బ్రో బ్రో అందరు సినిమా లాస్ట్ చింపుడే. క్లైమాక్స్ మాత్రం హైలైట్. సూపర్ అండి, సినిమా సూపర్ ఉంది. మ్యాడ్ ఉంది బ్రో అసలు. రెబల్ స్టార్ ప్రభాస్ లాస్ట్కి ఏమన్నా చూపించాడు ఎలివేషన్. నాగేశ్వన్ ఒరిజినల్ మూవీ అసలు. ఇది క్రేజీ స్టఫ్ బ్రో. అసలు లాస్ట్ ½ అన్ అవర్ సీట్లోనే కూర్చోలేదు అసలు. చాలా బాగుంది బ్రో, సూపర్. మొత్తం క్రెడిట్ గోడ్స్ నాగాశ్విన్. చాలా బాగా అంతా బాలీవుడ్ అందరినీ పుల్ చేశాడు. నాకు తెలిసి వాళ్ళ స్టోరీ చాలా బాగుంది, చాలా సూపర్. సినిమా మాత్రం ఇచ్చే పడేసాం. సూపర్ అంటే మామూలు గూస్ బంప్స్ వస్తే ఇట్లా ఒక్కొక్కరికి చైర్లోకి వెళ్ళి లేచి మొత్తం థియేటర్ మొత్తం అరుపులే. సినిమా మాత్రం పక్కా 200 crores 2000 crores పక్కా కొడుతుంది. కంపల్సరీ కొడుతుంది. బ్లాక్ బస్టర్ మూవీ అది. వేరేగా నాగాశ్విన్ దండం పెట్టాలి. దండం మీద కామెడీ టైమింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, విజువల్స్ కానీ, అబ్బాబ్బా వర్త్ మస్తు అంత పడుతుంది పక్కా. ప్రతి ఒక్కరు నా ప్రభాస్ ఫ్యాన్ కానీ వేరే వాళ్ళు ఏ ఫ్యాన్ అయినా సరే లోపల పోయి చూడండి, ఇచ్చి పడేసిన సినిమా మాత్రం. ఒక్కొక్కరికి ఉద్ద వాళ్ళే అంతే అన్న. మూవీ అయితే మరి మాటలు లేవన్నమాట. స్క్రీన్ ప్లే అయితే మరి ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మైండ్ బ్లోయింగ్. 1 సెకండ్. ప్రభాస్ గారు మరి చెప్పక్కర్లేదు ఏ విషయంలో. మనం ఆయన ప్రతి షాట్ అయినా గ్రూస్ బూమ్స్ మనకి థియేటర్లో అలా ఉంది. నాకైతే స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా నచ్చింది. యాక్షన్ సన్నివేశాలు, ఆ గ్రాఫిక్, యాక్షన్ అంటే మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్గా కూడా మంచిగా శౌర్య చాలా బాగుంది మూవీ అయితే అన్న.
సూపర్ భయ్య, అదిరిపోయింది. మా ఊరు డైరెక్టర్ నాగాశ్విన్, మా ఊరు పరంగా అయితే నిలబెట్టిండు భయ్య. ప్రభాస్ అన్న అయితే కంబ్యాక్ ఇచ్చిండు మంచి, బాహుబలి తర్వాత నెక్స్ట్ లెవెల్. అసలు లాస్ట్ అయితే అరిసి మొత్తం మైండ్ అంతా చెప్పు దొబ్బుతుంది. ఆల్రెడీ ట్రైలర్ చూసి నాకు ఏ సినిమాకి నేను పోను యాక్చువల్గా. ఈ ట్రైలర్ ట్రీజర్ అవి చూసి అంతా మైండ్ అంతా చెప్పు దొబ్బి ఇగో బ్లాక్లో కొని వచ్చిన మరి. విజువల్స్ విజువల్స్ మామూలుగా, గ్రాఫిక్స్ అయితే మామూలు లేదు అసలు. ఈ లెవెల్ ఆఫ్లో తీస్తాడు. 3వ సినిమా ఇది మా నాగార్జున అన్నది. ఐతోల్ గ్రామం అనమాట. మా ఊరు పరంగా అయితే నిలబెట్టిండు, ఎక్కడో పెట్టేసిండు ఆల్రెడీ. చాలా గర్వంగా ఉంది నాకు. ఇండస్ట్రీ అయితే ఇది ఒక్క ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఎంటైర్ టాలీవుడ్ ఫ్యాన్స్ మొత్తం చాలా దగ్గర వేసుకొని చెప్పుకోవచ్చు సినిమా గురించి. అంత బాగుంది. గ్రాఫిక్స్ అయినా అన్ని రాజమౌళి కంటే బాగా తీశాడు. బాహుబలి 2లో క్లైమాక్స్ ఫైట్ అవుట్ ఉంటుంది, అది జస్ట్ ఒక 10-15 మినిట్స్. అలాంటి ఫైట్ ఇక్కడ ఒక 2-3 పెట్టాడు. అసలు మెంటల్, అసలు మాటలు కూడా రావట్లేదు, అరిచేసి గొంతు పోయింది. ఆ లెవెల్లో ఉంది. జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. ఒక సర్ప్రైజ్ ఏంటంటే ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కదా, అది టైటిల్ క్యారెక్టర్ అయితే కాదు. ఏ క్యారెక్టర్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ సర్ప్రైజ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. అండ్ అశోధామ క్యారెక్టర్ కూడా తను ఉన్న ప్రతి సీన్ అసలు ఒక హై లెవెల్లో వచ్చింది. కాకపోతే ఒక లాగ్ ఏంటంటే దీప్గా బతుకున్న ప్రతి సీన్ కూడా ఇందులో డల్ అనిపించింది, డ్రామా వైజ్గా కొంచెం డల్ అనిపించింది. బట్ అశ్విన్ కొంచెం ఆ డ్రామా పైన కూడా కొంచెం ఫోకస్ చేసి స్క్రీన్ పై కొంచెం టైట్గా రాసుకుంటే బాగుండేది. గ్రాఫిక్స్ వైజ్గా మిగతా అన్ని వైజ్గా మాత్రం ఇండస్ట్రీ అయితే పక్క 100%, 1000 crores పక్క. బాగుందన్న. అన్న చెప్పిండు కదా, అది సేమ్ యాసిడ్. క్లైమాక్స్ అయితే ఇంకా అంతే అన్న. అసలు ఆల్రెడీ అన్నీ నాగార్జున రివీల్ చేసినాడు, కానీ రివీల్ చేసినా కానీ ఏం ఫరక్ పడదన్న, మంచిగా ఉంటుంది చూస్తే. మొత్తం క్యాస్ట్ మొత్తం ఉన్నది ఇలా. చాలామంది రాజమౌళి ఉన్నారు, ఇంకా చెప్పడం రివీల్ కానీ చూస్తుంటే చాలా సర్ప్రైజ్ అవుతారు. క్లైమాక్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అన్నారు. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes ఓవర్ సీట్లోనే కూర్చోరు. మొత్తం అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి, మామూలుగా కాదు. అసలు ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తున్నప్పుడు అయితే అమ్మో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసిన అన్న. రాజమౌళి అనుకున్నాను కానీ దానికన్నా మించి చేసినాడు అన్న, నిజంగా అనిపించింది. చాలా స్క్రిప్ట్ రైటింగ్ అయితే. సెకండ్ హాఫ్ అయితే చాలా హార్డ్ వర్క్ చేసిన అన్న డైరెక్టర్. ఆ హార్డ్ వర్క్ అయితే మెచ్చుకోవాలి ఖచ్చితంగా. రిజల్ట్ అయితే వచ్చింది. ప్రమోషన్స్ లేవు అన్నారు కానీ అవసరం లేదన్న. కంటెంట్ ఉన్న మూవీకి ఆల్రెడీ తెలుసు, చాలా గణం ఉన్నాయి, అవసరమే లేదు. క్లైమాక్స్ ఒకటి చాలన్న సినిమాకి. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతాయి యూనివర్స్ కల్కి యూనివర్స్. చాలా బాగుంది. ఇంకా మెయిన్ అంటే ఇక శ్రీకృష్ణుడు అన్న మెయిన్. ఆయన ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది దేవుడు. నాకు అది చాలా బాగా నచ్చింది. శ్రీకృష్ణుడు రివీల్ చేస్తారు ఫస్టే. చాలా అనిపించింది. మంచిగా ఉంది. అదైతే ఫస్ట్లో కృష్ణుడు వచ్చినాడు, బాగుంది. ఎక్సలెంట్. ప్రభాస్ యాక్టింగ్ సూపర్ అండ్ హీరోయిన్ యాక్టింగ్. కమలాక్షన్ ఈజ్ వెరీ టాప్ విలన్ క్యారెక్టర్, ఈజ్ పవర్ఫుల్. చాలా బాగుంది. మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేశారు. బాహుబలితో పోలిస్తే అసలు కంపారిజన్ వద్దు, దానికంటే గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. దానికంటే ఎక్కువ గూస్ బంప్స్. నేను ప్రభాస్ ఫ్యాన్గానే చెప్తున్నాను, దానికంటే ఎక్కువ గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఏ రేంజ్లో వస్తుంది? అది చూద్దాం. ఫస్ట్ డే అయితే 200 crores అంటున్నారు. మేబీ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ షో నుంచే మేబీ RRR రికార్డ్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది. అంటే ప్రభాస్ గారు ఫ్యాన్స్ అనుకున్నట్టు రీచ్ అయ్యారు. మోర్ ఎవర్ ఇంకా చాలా బాగా ఇంకా రీచ్ అయింది. ఇంకా పార్ట్ 2 కోసం ఎగర్లీ వెయిటింగ్. పార్ట్ 2 కాదు, యూనివర్స్ కోసం వెయిటింగ్. కల్కి యూనివర్స్. థ్యాంక్ యూ అన్న. సూపర్ హిట్. బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్ హిట్. హైలైట్స్ అన్ని హైలైట్. బాగుంది. లాస్ట్ హాఫ్లో పీక్స్ అసలుకి ప్రభాస్ని చాలా బాగా చూపించారు అనమాట. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగానే గ్రే షేడ్స్లో ఉన్నట్టు చూపించారు. లాస్ట్లో మాత్రం చాలా బాగా చూపించారు. లైక్ హీరోస్ ఆర్ నాట్ బాన్ దే రేస్ అని చెప్పేసారు కదా, దానికి ఎగ్జాక్ట్ జస్టిఫికేషన్ చూపించారు మూవీలో అయితే. చెప్పలేమన్న, ఎందుకంటే బీసీ సెంటర్ వాళ్ళకి కొంచెం అర్థం కష్టం అనమాట. అండ్ కొంచెం పురాణాల జ్ఞానం ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మేబీ ఇంకా చూడాలి ఇంకా ముందు ఇంకా ఇంకెట్లుంటుంది అని చెప్పేసి. కానీ మూవీ చాలా బాగుంది. డెఫినెట్లీ అన్న, చాలా సర్ప్రైజ్ అవుతుంది క్లైమాక్స్కి అయితే. చాలా షాక్ అవుతుంది, అలా ఎంజాయ్మెంట్ చాలా అనిపిస్తుంది మీకు. అది చాలా మంది ఉన్నారన్న, రివీల్ చేస్తే బాగోదు ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది. కానీ డెఫినెట్లీ సర్ప్రైజింగ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు దాంట్లో అయితే. బాగుందండి మూవీ, చాలా బాగుంది. ఎక్సలెంట్.
సూపర్ ఉంది బాగుందా చాలా బాగుంది